వెల్కమ్ బ్యాక్ బుల్లెట్ రాయల్ ఫుడ్ గోవా పార్ట్ 2 అంటే డే 2. ఇక కూడా ఫోర్ట్కి అని చెప్పేసి వచ్చేసినాం. దీని టైమింగ్ వచ్చేసి 9 AM నుంచి 5:30 AM ఉంటుంది. మొత్తం పింక్ వస్తారు, చూసుకోరి. మామూలుగా ఉండదు అసలు ఇది ఎంట్రన్స్. ఇది ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. దీనికి టికెట్ ఎంతనో చెప్తా. ఇది వచ్చేసి పర్సన్కి 25 రూపీస్ అంట. ఫారెన్ సిటిజన్కి వచ్చేసి 300 రూపీస్ అంట. క్యాష్, ఓన్లీ క్యాష్. నీకు ఒకసారి చూపిస్తామండి. నాట్ టికెట్ ఫర్ యువర్ చైల్డ్ బిలో 15 ఇయర్స్కి అవసరం లేదంట. టికెట్ కౌంటర్ ఈచ్ వన్ పర్సన్ 25 రూపీస్. ఏమైనా టికెట్ తీసుకున్నా? ఓన్లీ క్యాష్ అంట బ్రో. మీ దగ్గర క్యాష్ లేవు అనుకో, డైరెక్ట్ ఈ స్కానర్ నుంచి మనం బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పర్ ఫోర్ట్ అగుడా అంట. అది దీంట్లో వచ్చేసి నీకు లైట్ హౌస్ ఉంటుంది, ఫోర్ట్ ఉంటుంది. బాగుంటుంది లొకేషన్. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక మా చూడాలి, వెయిట్ చేస్తుండే కదా మన కోసం. జస్ట్ వెయిట్ 10 minutes. టికెట్ తీసుకుంటున్నాం 5, ఈచ్ వన్ 25. కొంచెం తీరా మీరు. ఇక టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఈచ్ వన్ పర్సన్కి. ఇక ఫోటో చూపిలే కదా. ఇగో ఆ కాకకి ఇవ్వాలంట. బేటీ అటు చూసలేడా. ఇగో ఫోటో. బీచ్ పక్కకు ఉంటుంది, బాగుంటుంది. అందరూ పాపలే, మడిచి పెట్టుకోవాలి దీన్ని. అయిపోయింది దీని అవసరం, అయిపోయింది దీన్ని. చూస్తుంది బాగానే ఉంది, అంత ఇంత పర్లేదు. ఇక అంత బీచ్ సైడ్కి ఇక వచ్చేయాలి. ఇక్కడ తాగినాక పోయాలి. పొడి తాగి వాటర్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్. మనకు కడుక్కుంటారు అందరూ. మొత్తం ఫారినర్స్, విలేజెస్ వాళ్ళు అందరు వస్తారు మ్యాక్సిమం. మీరు ఎప్పుడు వస్తారా? రండి రా, ఇంకెప్పుడు వస్తారా? మారు. ఇగో లవర్స్కి పంచాయతీ చూడు. అయ్యో అంత పింకే, అంత పింక్. ఏదో కాయలు ఉన్నాయి, ఏం కాయలేమో మంచి పెద్ద పెద్దగా ఉన్నాయి. పిందెలు కాదు కానీ బాగానే ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఓడ పెద్దగా ఉన్నాయి కానీ కాయలు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏయ్ కాకా, ఏంది పార్క్ లెక్కన కొడుతుంది. వాళ్ళ కాకల ఏమో చేస్తున్నారు. నైస్. మాకు కావాల్సింది ఇది కాదు, మాకు కావాల్సింది వేరు అయ్యా, వేరు. అరే బీచ్ కొనకు కనిపిస్తుంది ఇంచలే. ఎట్లున్నారు ఫారినర్. ఇంకొకరికి ఇది వస్తుంది. ఏమో జెండా పట్టింది పిల్ల. ఏంటిది ఇక్కడ ఏముంది? ఎడుగా మీవమ్మా, ఎట్లా పోతారా మీకెళ్ళి కూడా? దా మరి కిందకిదా. ఇంకో పాప మామూలుగా లేదు. ఓ మై గాడ్. ఏం చేస్తున్నారు? రాలేదు. ఇగో రాజు కట్కం అనమాట ఇది. బాగుందిడా, బాగుంది, మంచిగా ఉందిడా. ఒక్కసారి చూడండి, బాగుంది. అమ్మ ఎండకి మాత్రం కరిగిపోతుంది ఎరికాడికి కాయలు. టికెట్ లేదు ఇక్కడికి వచ్చాక దింపుతారు. అలాగే ఇష్టమైంది. మ్యాక్సిమం గర్ల్స్ వస్తారు. లవర్స్ వస్తేనే కొంచెం మజా వస్తుంది. ఏంది ఇది? లిఫ్టా ఇది? ఏంది కింది వాళ్ళ పోర్ల కోసం మనం వచ్చిందేమన్నా. రైల్వే స్టేషన్ లో పోయినట్టు కూల్ పని చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏడా సిలిం పట్టినాయి అన్ని. పాత కట్టకం ఇది. ఎట్లా చూడు ఒకసారి.
कैसे हो गए कैसे नहीं हो गए ఏం నుంచి పెంకలు ఉన్నాయి ఓ మై గాడ్ వర్త్ వర్మ వర్త్ అన్నట్టు ఏం లేదు ఇక్కడ ఏమైతే పెట్టినీడు కోట కాంచాలు పోతే ఇగో ఇట్లుంది అరే కదా బాగుందిరా క్రూజర్స్ అవి క్రూజరే ఏడా ఎవరు ఏడా కూర్చోరా ఆడ ఏముంది ఎందుకు కూర్చుకుంటారా వీళ్ళకి అయింది వీళ్ళకి పోరింగ్ ఇరికినట్టు దిగుదా అనుకుంటారు ఇదే లైట్ హౌస్ ఫోర్ట్ ఇదే లైట్ హౌస్ సలసల ఉన్న దగ్గర చూసుకోవాలి ఎండ కొట్టిన కదా దూలు తిరుగుతుంది ఏది అది లైట్ హౌస్ రైట్ అది లైట్ హౌస్ వచ్చేసి ఫోర్ట్ ఏంది లోపల ఏముంది లెఫ్టా కింద రూమ్లో ఉన్నట్టునేమో జైలు అదే అండర్ గ్రౌండ్ జైలు ఏంది చోటు బేటీ తోటాటోనా థ్యాంక్ యూ ఈ అమ్మ ఇంత పెద్ద కట్టిరింది ఇది తక్కువ పెద్ద లేదు బాగుంది ఫోటో అయితే విండో ఫ్లాగ్ వేసారు చూడు యా ఇట్స్ లుకింగ్ లైక్ వావ్ లుకింగ్ లైక్ వావ్ కానీ బాగుంది ప్లేస్ అయితే కానీ ఈవినింగ్ పూట వస్తే మంచిగా ఉంటుంది కదా ప్రసాద్ ఎట్లుంటుంది ఈవినింగ్ అయితే 6 గంటలకు బంద్ అంట అదేందో మరి ఎండకు వచ్చి చచ్చిపోవాలన్నట్టే చెప్తారు ఇక్కడ పొద్దున కిందికి పోవాలి పోతే పోయి అమ్మ ఏంది జారుబండ ఆవరయ్యా కింద పడి అరే ఇది ఇంకా జారుతుంది ఇది చెప్పు ఈతగాలి ఇల్లేమన్నా చూద్దా she looking so cute baby girl ఏముంది అసలుకి ఇలా కోళ్ళ నాటుకోళ్ళ ఇక మావా తెలుస్తుంది చూడు తీటప్పు కూడా ఓపెన్ చేయరు ఏముంది ఇలా ఏం లేదు పొక్కుంది ఇలా పొక్కుంది అలా ఏం లేదు మావాడే కాకొంగి చూస్తుండాలి ఏముంది వద్దాం क्या है अच्छा ఇది గుహలకు ఉంది ప్రసాద్ ట్యాంక్ వచ్చే ట్యాంక్ అని ఉమేష్ మాట్లాడాడు అది కేరళ కాదు కొడైకెనాల్ అది ఉంటుంది పేరు అది సుభాష్ ఫోటో పాత ఫోటో ఇట్లా బాగుంది ఫోటో అయితే క్యూట్గా బాగుంది అంటే ఇగో ఇది వచ్చేసి లైట్ హౌస్ యాంటీనా తిరుగుతుంది చూడు ఇది లైట్ హౌస్ అందరు పోర్లో ఉన్నారు బట్ అంతా వర్త్ అనిపించలే కదా ప్రసాద్ అంత వర్త్ అనిపించలే బట్ ఓకే బాగానే ఉంది మీకు ఈ ఫోటోది ఒకసారి ఇది మ్యాప్ ఉంది దీంట్లో ఇక్కడ బ్రోస్ వాళ్ళు చూస్తున్నారు నేను చూపిస్తాడు ఈ అంటే గోవా జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ఫోర్ట్ అంట ఏంది 45 కిలోమీటర్స్ అమ్మని ఏంది ఇది ఒకసారి చూడండి మ్యాప్ వచ్చేసి ఇది వాటర్ నుంచి కానీ గోవా ఈ స్మాల్ స్ట్రీట్ ఆఫ్ ల్యాండ్ కవరింగ్ 105 కిలోమీటర్స్ అంట వెస్ట్ కోస్ట్ ఇండియా బీయింగ్ ఏ స్మాల్ స్టేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 240 inches ఎవ్రీ ఇయర్ గోవా అంట బాగా ఇంప్రూవ్మెంట్ అయిందంట ఇది అరే ఇక్కడ కిందికి ఉందారా దాదా కిందికి ఉందారా ఎన్ని అని చూతారా భయ్ ఎంతమంది ఉన్నారు కూడా
మొత్తం పోరీలు ఎట్లా వస్తారు గించాలి. ఇగో పోరీలు వచ్చారు, కొత్త పోరీలు వచ్చారు, కొత్త పోరీలు వచ్చారు. ఇక షీ సో క్యూట్. ఒక్కసారి చూడండి. ఏముందని చెప్పి పిలిచిండు. వాట్ ఇస్ దిస్? ఏం లేదురా, ఏం లాభం రా, 25 రూపాయలు బొక్క, అయ్యో 100 రూపాయలు బొక్క. ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది చూసినావా, సేమ్ అట్లాంటి అనమాట. బట్ చెప్పలేము కిందికి వెళ్ళి ఏం దాపెట్టలేదు మరి. ముందుగా దింగిపోయి దింగిపోయి అలా దిగిపోయి ఉంటారు ఆల్రెడీ. దిగిపోయిన తర్వాతనే మనకి టూరిస్ట్ ప్లేస్ అని చెప్తారు ఎవరైనా. అది ఫ్యాక్ట్, అదే ఫ్యాక్ట్. ఒక పాప వస్తుంది. ఇయ్యా మీద పాప, కింద పాప. రే ప్రసాద్, దా ప్రసాద్. వీళ్ళతో గుద్దలమ్మ ఉంటాయి, ఫోటోలు సాగు దిగుతున్నారు మా వాడైతే. ఇక ఏందో ఏమో నాకు ఏం అర్థమే కాదు. గుద్దలమ్మ ఉంటాయి వీళ్ళతోటి. ఎప్పుడు కాబట్టి మనం వందా కింది వందా మనం చూడనీకి వచ్చినాం. ఏంది అంతా సోది. గిల్లకని చేద్దాం, మనం మెట్లకి వెళ్ళాం మనమా. గిరే అవి చూడు ఒకసారి. ఇగో ఏదో ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, విజిటింగ్ ప్లేసెస్. ఇది రైల్వే ఉంటుంది. ఇది కూలింగ్ ఇరు మళ్ళీ కట్టారు. ఓల్డ్ గోవా బిఫోర్ అంట. ఫస్ట్ పోయినాం మనం పోయింది అదే. ఇట్లాంటి 3 ఉన్నాయి. ఈడిగిలో పోయినాం, ఈ చర్చ్ కడిగిలో పోయినాం. జీసస్ ఓల్డ్ గోవా బీచ్ అంట. ఏంది లైట్ హౌసా? ఇది కూలింగ్ ఇరు. అచ్చా ఎంత పెద్ద ఇల్లా రాజులది, ఇంత పెద్ద ఇల్లు అయితే కూలింగ్ అట. బాగానే ఉంది. కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇది మహాదేవ్ టెంపుల్. ఓం నమ శివాయ. గోవాలో ఇట్లా శివయ్య ఉండు. శివయ్య ఎక్కడైనా ఉంటాడు. ఒకసారి ఇది టెంపుల్. ఇది ఇలా మహాదేవ్ టెంపుల్, శివుని టెంపుల్ కూలింగ్ లంజడుకులు. ఇది ఇట్లా అదే మహాదేవ్ టెంపుల్. అంటే మా ఏమో చిన్న అంటే చూడండి, హిందూ టెంపుల్స్ చూడు 4 ఫోటోలు వేసి పడతారు. ఇది ఇట్లా కమర్షియలే, పార్షాలిటీ. ఇది కూడా ఎన్ని వేసిరో. సరే ఓకే ఫైన్, అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా. పోందా చూద్దాం. ఇంకా మళ్ళీ ఇంకా లైట్ హౌస్ ఉంది, లైట్ హౌస్ దగ్గర పోదాం ఒకసారి. సీ యూ. ఇప్పటిదాకా రెస్ట్ తీసుకున్నాం, అయిపోయింది. రెస్ట్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పాపలను చూడాలి, పాపల కోసం పోవాలి. ఇప్పుడు ఎందుకు డోర్ పెట్టిరా ఏందో మరి. టికెట్ కౌంటర్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వస్తాం. ఎట్లయినా ఏం చేస్తుర్రా మీరు? ఏం చేస్తారు లోపల. కానీ కింద వాటర్ ఉంటే బాగుంటుంది. అప్పట్లో వాటర్ ఉండే అంట. వాటర్ ఉంటే మళ్ళీ దీన్ని ఎక్కడికి రాదు కదా. రాజుల ఐడియాలజీ, న్యూ ఐడియాలజీ. ఎటు పోతారు మరి? ఇట్లకైనా రావచ్చుగా. ఇంకో ఇది ఇగో మామూలు పోతురు. సేమ్ లైక్ పార్క్ లెక్కన ఉంది, అంత అయితే ఏం లేదు. అప్పట్లో మరి ఎట్లుండదు తెలియదు కానీ రాజులు కట్టింది, ఆడింది, యుద్ధాలు చేసింది. ఎంతమంది చేసుకున్న రాజు వీడికి కసిరాజు. ఫోర్ట్ అంటే బాగా కట్టించుకున్నాడు. రాజులకి పెళ్లి చేసుకున్నా ఏం చేసినా నడుస్తుంది. మనకెట్లా నడుస్తుంది? రండిరా, ఇంకెన్ని రోజులు రా వండేది. ఇంకెన్ని రోజులు అనుకుంటారు మీరు? రండి. ఇగో మనోడు ఇట్లా ఆఫీస్ ఇష్యూట్ వదిలేసి వచ్చేసిండు. వద్దు బ్రో, మళ్ళీ స్పెషల్గా అనిపిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇగో పోరిల్. ఓ మై గాడ్, మొత్తం ఇగో అంకుల్ ఇట్లా వచ్చారు అక్కడికి. చూడండి మామ, చూడండి ఎంజాయ్. కాకలు చిల్ అయిపోతారు. నైట్ అంతా తాగాలి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తిరగాలి, మళ్ళీ ఎండకి మింగించుకోవాలి, మళ్ళీ నైట్ అంతా ఫుల్గా తాగాలి, పొద్దున పనులు ఇవ్వాలి, తిరగాలి. ఇదే చిల్గా ఎంజాయ్ చేయాలి గోవాకి వచ్చి. ఇక మా వాడు బిజినెస్ బిల్లా ఫ్యాషన్ మా ఉంది. ఈ షర్ట్ మరి వచ్చేసిండు టూర్లు అంటే. ఇక కూలర్లో మేము ఇట్లుంటుంది. ఇక వాటర్ తాగి కడుపు నిండా తాగురి. బయట మామూలుగా దెంగిపోతలేరు పైసలు, మొత్తం స్కామ్సే. కానీ అంతగానం ఏం లేదు. 25 రూపాయలతో చూడాలనుకుంటే ఏదో ఇక పోరీలను చూసి రావాల్సి వస్తుంది. అంతే, అంతగానం అయితే ఏం లేదు అనిపించింది నాకైతే. జస్ట్ ఫర్ చూడడానికి మాత్రమే చూసుకోవచ్చు, ఏముండదు ఆడ. జస్ట్ ఏదో ఫోటో చూసి రావాలి. ఎండకైతే దూల అయిపోతుంది.
ఇక వచ్చి 200-300 ఖర్చు తప్ప ఇంకేం ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఇక మీరు ఇన్ కేస్ మీకు నాకు కావాలని పొలం చూడాలనిపిస్తే మాత్రం కంపల్సరీ రావండి. మీకేమైనా కోరికలు ఉంటే మ్యాంగో 50 సెట్ అయితే సెట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటే మాత్రం రావచ్చు. బాగుంటాయండి ఇక్కడ అంటే అమ్మాయిలు చెప్తున్నా. ఇక్కడైతే ఫోర్ట్ ఇట్లా అయితే అంతగానో అయితే ఏం లేదు, కానీ మ్యాక్సిమం స్కామ్సే ఉంటాయి. ఇగో వీళ్ళందరూ ఇట్లా వచ్చేస్తారు, మనకి ఇట్లా వాళ్ళతో పాటు మనకి ఇలా పోవాల్సి వస్తుంది. మన దగ్గర 10-20 అంట. 10 రూపాయలు ఉంటే 20, 50 ఉంటే 100, అట్లా అన్ని స్కామ్ చేసి దింగిపోతారు, అన్ని గట్టిగా దింగిపోతారు. ఏం చేయం మ్యాక్సిమం అయితే పాండిచ్చేరి చీరలో ఇట్లా మంచిగా అవుతుంది ఈ మధ్య, అది విజిట్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ. ఫోర్ట్ దగ్గరకు పోయినాం, అక్కడైతే ఏం లేదు, మొత్తం అందరు అమ్మాయిలు ఉన్నారు. టైం వేస్ట్ అనిపించింది. ఫస్ట్ టైం 25 రూపాయలు బొక్క చేసినట్టు అనిపించింది, కానీ వీటికి అన్నిటికీ తక్కువనే. కాస్ట్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. బట్ ఏంటంటే మెయిన్ స్కామ్ అక్కడ ఏంటి, కూల్ డ్రింక్స్ తాగాలన్నా పార్కింగ్ అయినా, పార్కింగ్ 100 రూపాయలు కార్కైనా బస్కైనా దేనికైనా సరే. 2 వీలర్కి 50 రూపీస్, బస్కి ఇట్లా అంతే ఉంది. కానీ మిగిలిన అన్ని ఎక్స్పెన్సెసే. లెమన్ సోడా 50-60 రూపాయలు అంట. ఇక అన్ని ఆల్మోస్ట్ అన్ని దింగిపోతున్నారు, గట్టిగా దింగిపోతారు. ఇక గోవా ఎంట్రీ కాగానే అది పెద్ద స్కామ్. ఇంకా పోలీసులు అయితే చూసుకోండి, మ్యాక్సిమం అయితే చూసి రానికి ట్రై చేయండి గోవాకి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బిర్లా ట్రావెల్ ఫుడ్.